హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఎవరైతే ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మరొక మంచి అవకాశం అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్టయితే ఎన్సిఎల్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 అప్లై ఆన్లైన్ ఫర్ 577 హెచ్ఈఎంఎం ఆపరేటర్ పారామెడికల్ అండ్ ఓవర్సీస్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇదేంటి ఎన్సిఎల్ అంటే నార్థర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్. ఇక్కడ జాబ్ లొకేషన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, సిగ్రౌలి మధ్యప్రదేశ్, సోన్భద్ర ఉత్తరప్రదేశ్. ఇక్కడ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో జాబ్ లొకేషన్ అనేది ఉంది. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్. నెక్స్ట్ స్టార్ట్ డేట్ 9th April 2026. లాస్ట్ డేట్ వచ్చేసి 1st May 2026. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 577 వేకెన్సీస్. ఇదేంటి ఎన్సిఎల్ అంటే నార్థర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్టయితే చూద్దాం. హియర్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద మేజర్ పోస్ట్ డంపర్ ఆపరేటర్ అంటే ట్రైనీగా 308, గ్రేడ్ ఆపరేటర్ 34, డోజర్ ఆపరేటర్ 32, క్రేన్ ఆపరేటర్ 17, పే లోడర్ ఆపరేటర్ 18, సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ 43, స్టాఫ్ నర్స్ 47, ఫార్మసిస్ట్ 4, టెక్నీషియన్ పోస్ట్ వేరియస్ అంటే డిఫరెంట్ మల్టిపుల్ పోస్టులు, ఓవర్సీర్. నెక్స్ట్ సివిల్లో 30 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఎలిజిబిలిటీ వ్యారీస్ డిపెండింగ్ ఆన్ ద రోల్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హెచ్ఈఎంఎం ఆపరేటర్కి 10th పాస్ అయితే 10వ తరగతి చదివితే చాలండి. వ్యాలిడ్ హెవీ వెహికల్ లైసెన్స్, కాకపోతే హెవీ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ స్టాఫ్ నర్స్గా 10+2+ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, ప్లస్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్కి 10+2 సైన్స్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ. నెక్స్ట్ టెక్నీషియన్స్కి 10+2 రిలివెంట్ డిప్లొమా. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్కి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ 3 yearsలో ఫిజియోథెరపీ ఉండాలి డిప్లొమా. నెక్స్ట్ ఓవర్సీర్ సివిల్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1 May 2026 అంటే May 1, 2026 కల్లా మినిమం ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎంత? 30 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇప్పుడు ఏజ్ 18 to 30 వాళ్ళు అప్లై చేశారు అనుకుందాం. ఏజ్ 18 to 30 years కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 years అంటే 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అప్ టు 15 years అంటే 45 years వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాలు అనేవి ఉంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ పర్ రూల్స్ అంటే వాళ్ళు ఏవైతే రూల్స్ ఇచ్చారో వాటికి తగ్గట్టుగా. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే అక్కడ ఎన్సిఎల్లో చేసినటువంటి డిపార్ట్మెంటల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం నో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదంట. ఇది నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసినట్టయితే చూద్దాం. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రం 80 రూపీస్ అంటే 1000 ప్లస్ జిఎస్టీ మొత్తం 1180 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి మాత్రం నో ఫీ అంటే ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే హెచ్ఈఎంఎం ఆపరేటర్ ట్రైనీగా 1502.66 పర్ డే అంటే ఒక రోజుకి 1502 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రేడ్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో నర్స్, ఫార్మాసిస్ట్, ఓవర్సీర్ 47,330 రూపీస్ పర్ మంత్కి 47,330 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రేడ్ డి పోస్టులకి టెక్నీషియన్స్కి మాత్రం 43,775 పర్ మంత్కి ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్, మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూసినట్టయితే ద సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ. ఆన్లైన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సిబిటి ప్యాటర్న్ అంటే ఎగ్జామ్కి ఎలా ఉండబోతుంది అంటే డ్యూరేషన్ 90 minutes అంటే 1.5 hour ఎగ్జామ్. టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్, అంటే నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో హ్యాపీగా అన్ని అటెంప్ట్ చేసి రావచ్చు అన్నమాట. హెచ్ఈఎంఎం పోస్ట్ ఏంటి, కామన్ పేపర్ ఉంటుంది హెచ్ఈఎంఎం వాళ్ళకి మాత్రం. నెక్స్ట్ అదర్స్, టెక్నికల్ వాళ్ళకి 70 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, టెక్నికల్గా 70 మార్క్స్, జీకే, రీజనింగ్, ఆప్టిట్యూడ్ 30 మార్క్స్ ఉంటుంది. అదర్స్ అంటే మిగతా వాళ్ళకి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫై అంటే యూఆర్ఈడబ్ల్యూఎస్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మినిమం 100కి 50 మార్క్స్ రావాలంటే, అంటే క్వాలిఫై అవ్వాలంటే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రం 40 మార్క్స్ వస్తే సరిపోతుంది 100 మార్క్స్కి. ఇది. నెక్స్ట్ హౌ టు అప్లై ఆన్లైన్, మరి ఎలా అప్లై చేయాలి ఇక్కడ చూసినట్టయితే ఫాలో దీస్ స్టెప్స్. హౌ టు అప్లై ఆన్లైన్, మరి ఎలా అప్లై చేయాలి? విజిట్ ద అఫీషియల్ ఎన్సిఎల్ వెబ్సైట్ https://www.ncil.cil.in ని ఫాలో అవ్వండి. సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో అప్లై చేయాలండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ మన ఛానల్ని, మన టెలిగ్రామ్ ఛానల్ని, మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అయినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ గో టు కెరియర్ రిక్రూట్మెంట్, క్లిక్ ఆన్ ద రిలివెంట్ అడ్వర్టైజ్మెంట్, కంప్లీట్. నెక్స్ట్ రిజిస్టర్ అండ్ ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లైసెన్స్. ఫర్ హెచ్ఈఎంఎం పోస్టులకి లైసెన్స్ అప్లై చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ లాస్ట్కి పే ద అప్లికేషన్ ఫీ, సబ్మిట్ అండ్ డౌన్లోడ్ ద కన్ఫర్మేషన్ పేజ్. మనం కంప్లీట్గా అన్ని సబ్మిట్ అయిన తర్వాత మన కన్ఫర్మ్ కోసం మన పేజ్ అనేది సక్సెస్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే అప్లై ఆన్లైన్ త్రూ ఆన్లైన్ మోడ్, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉందండి. రీడ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లైయింగ్, మనం ఏదైతే అప్లై చేస్తామో ఎన్సిఎల్ రిక్రూట్మెంట్కి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రీడ్ చేసిన తర్వాతనే అప్లై చేయాలి. నెక్స్ట్ కీప్ చెకింగ్ ద వెబ్సైట్ ఫర్ అప్డేట్స్ కోసం, అంటే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు, వీటి వివరాలన్నీ తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. రిజల్ట్ ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉండాలి. మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో కంప్లీట్గా, అంటే ఇవి ఒక్కటే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించిన అన్ని జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా డే టు డే అప్డేట్ చేయడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎన్ష్యూర్ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ వ్యాలిడ్ అండ్ అప్ టు డేట్, అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు డేట్, వాళ్ళు ఇచ్చిన డేట్ వరకు చూసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నో టీఏడిఏ విల్ బి ప్రొవైడెడ్, టీఏడిఏ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్సెప్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ సిబిటి ట్రావెల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు, అప్లికేషన్ స్టార్ట్ డేట్ 9th April 2026, లాస్ట్ డేట్ టు అప్లై 1st May 2026. నెక్స్ట్ హౌ మెనీ వేకెన్సీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎన్సిఎల్ రిక్రూట్మెంట్ 2026. ఎన్సిఎల్ రిక్రూట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఏ టోటల్ ఆఫ్ 577 వేకెన్సీస్, టోటల్ ఎన్ని 577 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే డాక్యుమెంట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఓకే. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఇన్ సిబిటిలో అసలు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో దేర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, అంటే 100కి 100 కూడా అటెంప్ట్ చేసి హ్యాపీగా రావచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద శాలరీ రేంజ్ ఏంటంటే
43,775 నుండి 47,330 రూపీస్ పర్ మంత్, డిపెండింగ్ ఆన్ ద పోస్ట్. సో ఇదండి ఎన్సిఎల్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి చాలా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూసినట్టయితే పోస్ట్ నేమ్ హెచ్ఈఎంఎం ట్రైనీ, నెక్స్ట్ పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీస్ సివిల్. ఇంపార్టెంట్ డేట్స్ 9th April 2026, లాస్ట్ డేట్ 1st May 2026. అప్లికేషన్ ఫీ 1180 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో ఫీజు ఏమీ ఉండదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ 18 years అనేవి మినిమం ఏజ్, 30 years మాత్రం మ్యాక్సిమం ఏజ్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, కంపల్సరీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకు 5 years 3 years ఇలాగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది.